యూజ్డ్ కార్స్కి స్వాగతం. యూజ్డ్ కార్ కొనాలంటే గుడ్ కండిషన్, బడ్జెట్లో ఉండాలి, ఇంకా డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి అంటారా? అయితే ఈరోజు వీడియో మీకోసమే. 4 లక్షల నుండి 18 లక్షల వరకు హ్యాచ్ బ్యాక్ నుండి ఎస్యూవీ వరకు 6 పవర్ఫుల్ డీజిల్ కార్స్, అన్ని కార్లను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు సూట్ అయ్యే కారు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉండొచ్చు. ఎందుకంటే అన్ని వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్స్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి వెహికల్స్ తీసుకొచ్చాను. చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తూ స్కిప్ చేస్తూ చూస్తున్నారు. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ 7 సీటర్ వెహికల్, 2020 మోడల్. ఇన్నోవా అంటే ఫ్యామిలీకి బాస్ లెవెల్, అలాగే కంఫర్ట్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ క్రిస్టా 7 సీటర్ వెహికల్, అలాగే డీజిల్లో 2020 మోడల్ ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఎల్లో బోర్డ్ విత్ లైఫ్ ట్యాక్స్ వెహికల్. చాలామంది మనకి కస్టమర్లు ఎల్లో బోర్డ్ అని చాలా అంటే చాలామంది అడిగారు. సో వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఎవరైనా ఇన్నోవా క్రిస్టాలో ఎల్లో బోర్డు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఇన్వాయిస్ ఓనర్ 1,44,000 అయితే కిలోమీటర్ రీడింగ్ తిరిగింది. వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం 18,40,000 మాత్రమే. కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది. వెహికల్ లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. ఈ వెహికల్ టూరింగ్ పర్పస్ లేదా ట్రావెల్ బిజినెస్కి లేదా లాంగ్ డ్రైవ్స్, ఫ్యామిలీ పర్పస్కి అన్నిటికీ పర్ఫెక్ట్ ఫిట్. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్, మహేంద్ర ఎస్యూవీ 700 AX5 ఫ్రెండ్స్. ఈ వెహికల్ 2022 మోడల్. ఈ వెహికల్ మనకు ప్రీమియం ఎస్యూవీ లాంటిది. అలాగే ఫుల్ సన్ రూఫ్, ఇంకా 7 సీటర్ కావాలంటే ఎస్యూవీ 700 AX5 మాత్రమే ఫ్రెండ్స్. ఈ వెహికల్ డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, 89,000 అయితే తిరిగింది. ఫుల్ సన్ రూఫ్ ఉంది వెహికల్కి, షోరూమ్ కండిషన్తో ఉంది. ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ చూసుకుంటే 17 లక్షల ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ మాత్రమే ఉంది. ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే కడప, ఆంధ్రప్రదేశ్. వెహికల్ ప్రైస్ చూసుకుంటే 17,60,000 మాత్రమే. కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఈ వెహికల్ మార్కెట్లో 19-20 నడుస్తుంది. మీరు కావాలంటే మార్కెట్ చెక్ చేసే నాకు కాల్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ మాత్రమే 17 lakhs వరకు ఉంది, అది మాత్రం గమనించండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్, ఇంకా 7 సీటర్ ప్లస్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండా సిటీ 1.5 VMTi డీటెక్ 2014 మోడల్. హోండా సిటీ అంటే రాయల్ హోదా. అలాగే వెహికల్ సెడన్ డీజిల్లో తీసుకోవాలి అంటే ఇది సాలిడ్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ వెహికల్ డీజిల్ ఇంజన్, 1,60,000 అయితే కిలోమీటర్ రీడింగ్ తిరిగింది. ఫ్యాన్సీ నంబర్, టోటల్ 9 వస్తుంది. ఫుల్ ఇంజన్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే నంద్యాల, ఆంధ్రప్రదేశ్. వెహికల్ ప్రైస్ కేవలం 4,40,000 మాత్రమే. అది కూడా 2014 హోండా సిటీ. మీరు లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ చూస్తుంటే ఈ వెహికల్ హోండా సిటీ డీజిల్ ఈజ్ ఏ సిల్కీ స్మూత్ వెహికల్. ఇంకా ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది, అది అసలైన బొమ్మ, మిస్ అవ్వద్దండి. ఓకే, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు స్విఫ్ట్ డిజైర్ VDI ఆప్షనల్ BS4 2017 మోడల్. బడ్జెట్ ఫ్రెండ్లీ సెడన్ డీజిల్ ఎకనామిక్, ఇంకా 2 ఎయిర్ బ్యాగ్స్తో స్విఫ్ట్ డిజైర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ వెహికల్ సెకండ్ ఓనర్, 1,22,000 కిలోమీటర్ అయితే తిరిగింది. పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్, స్టెఫ్నీ కూడా అవైలబుల్. వెహికల్ లొకేషన్ అనంతపురం నుండి కొద్దిగా అయితే ఒక 20-30 కిలోమీటర్స్ అందుబాటులో ఉంటుంది. వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం 4,80,000 మాత్రమే. 2017 షిఫ్ట్ డిజైర్ VDI 4,80,000 మాత్రమే. 2 keys కూడా అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్ అయితే ట్యాక్సీ యూసేజ్కి లేదా ఫ్యామిలీ యూసేజ్కి బాగా సెట్ అవుతుంది.
ఇంకా ఏకంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ రావడంతో సేఫ్ సైడ్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఈ వెహికల్ చాలామంది మనకు డీజిల్ అడిగారు, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకు చాలా అంటే చాలా మంచి వెహికల్ హోండా జాజ్ 1.5 VXi డీటెక్ BS4 2016 మోడల్. హోండా జాజ్ అంటే స్పోర్టీ హ్యాచ్ బ్యాక్, కానీ ఈ VS వేరియంట్ టాప్ అండ్ డీజిల్లో 20+ మైలేజ్ ఇంకా 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా అవైలబుల్లో ఉంది. వెహికల్ సెకండ్ ఓనర్, 85,000 కిలోమీటర్లు తిరిగింది. డీజిల్ వెహికల్, 6 స్పీడ్, అలాగే మ్యాగ్వీల్స్, ఏసీ చిల్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 80% టైర్ కండిషన్లో ఉన్నాయి. వెహికల్ లొకేషన్ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. వెహికల్ ప్రైస్ చెప్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. కేవలం 4,50,000 మాత్రమే. కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఇది హ్యాచ్ బ్యాక్ అయినా స్పేస్ చాలా బాగుంటుంది. ఇది 6 గేర్ల బండి, అలాగే హైవేలో మైలేజ్ అదిరిపోతుంది. ఇంకా హోండా రియాబిలిటీ అంటే మీకు తెలిసింది, మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి హోండా జాజ్ చాలామంది అడిగారు. అలాగే ఈ వెహికల్ మనకు డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. హోండా జాజ్లో డీజిల్ వెహికల్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఫైనాన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి S-Cross ఫ్రెండ్స్. ఈ వెహికల్ మనకు చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్. ఈ వెహికల్ మనకు అనంతపురం నుంచి అవైలబుల్లో వచ్చింది. ఈ వెహికల్ చూసుకుంటే మనకు 2015 మోడల్ మారుతి S-Cross వెహికల్. 15 మోడల్ అయినా కూడా మీకు చాలా అంటే చాలా మంచి కండిషన్లో కూడా ఉంది. అలాగే వెహికల్ చూసుకుంటే మనకు డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. డెల్టా రీడింగ్ కూడా చూసుకోండి, చాలా తక్కువ రీడింగ్ తిరిగింది, 1,00,000 లోపల తిరిగిన రీడింగు. వెహికల్ అయితే మనకు లొకేషన్ అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది మనకు SUV లుక్లో మంచి బడ్జెట్లో కావాలి అంటున్నారు. వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ వెహికల్ S-Cross డెల్టా 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఓనర్ చెప్పిన ప్రైస్ చూసుకుంటే కేవలం 4,70,000 మాత్రమే. కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, అనంతపురంలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో అన్ని వెహికల్స్ చూసుకున్నాం. హోండా జాజ్ 2016 డీజిల్ 4,50,000 మైలేజ్ మాన్స్టర్ హ్యాచ్ బ్యాక్. S-Cross డెల్టా 2015 డీజిల్ 4,80,000 SUV లుక్ బడ్జెట్ కార్. హోండా సిటీ 2014 డీజిల్ 4,40,000 ఫ్యాన్సీ నెంబర్ లాంగ్ డ్రైవ్ కింగ్. డిజైర్ కూడా VDA 2017 డీజిల్ 4,80,000 బడ్జెట్ సెడన్ విత్ ఎయిర్ బ్యాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.